ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలో ఎవరికైనా అలసట బద్ధకం వస్తుందేమో కానీ శ్రీ సాయి బాబాకు మాత్రం ఒక్క క్షణం కూడా అలసట అనేటువంటిది రాదు, బద్ధకం అనేటువంటిది ఉండదు. అనునిత్యము అనుక్షణము కూడా తన భక్తులకు ఏ విధంగా శ్రేయస్సును చేయాలనేటువంటి దాంట్లోనే వారు తపిస్తూ ఉంటారు. ఈ అనుభవాన్ని హేమాడ్ పంత్ పరిపూర్ణంగా అనుభవించారు. హేమాడ్ పంత్ అనుకునేటువంటి వారట, ఈ ఒక్క పూట కొంత ప్రశాంతంగా కూర్చొని ఉందాము, ఇతర విషయాలపైన దేనిపైన ధ్యాస పెడదాము అని అంటే వెంటనే బాబా మరొక కథ స్ఫురణకు తెచ్చేటువంటి వారట. మరుక్షణమే చేతికి కలం వచ్చేది, వారి యొక్క చరిత్రను రాయడం వారు ఆరంభించేటువంటి వారట. వారి కార్యంలో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా వారి ధ్యాసలో ఉన్నటువంటి వారికి ఇతర విషయాలపైకి మనస్సు పోకుండా వారే కట్టడి చేస్తారు. ఆ విధంగా బాబా మనందరి శ్రేయస్సు కోసం హేమాడ్ పంత్ను ఒక్క క్షణం కూడా ఇతర విషయాల వైపు తన మనస్సు వెళ్లకుండా పరిపూర్ణమైనటువంటి ధ్యాస వారి కథల వైపే ఉండే విధంగా ఎప్పుడూ ఏదో ఒక సందర్భాన్ని, కథను గుర్తు చేస్తుండేటువంటి వారట. ఈరోజు వారు చేసినటువంటి మేలు మనకు అదృష్టాన్ని కలిగించింది. శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి దాన్ని మనం అవలోకనం చేసుకోవడం వల్ల ఈరోజు బాబా సహచర్యం ఎలా ఉండాలనేటువంటిది మనకు అర్థమవుతుంది. అనుక్షణము కూడా సాయి ప్రేమలో ఉంటూ వారి ప్రీత్యర్థం కర్మలు చేసేటువంటి వారికి బాబా రుణపడి ఉంటారట. సచ్చరిత చెప్తున్నటువంటిది ఇది. ఇందుకోసం మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అంతరంగంలో సాయి పైన అచంచలమైనటువంటి ప్రేమను నింపుకోవాలి. మనం ఏ పని చేసినా అది సాయి ప్రీత్యర్థమే చేస్తే మనకు ఆయన రుణపడి ఉండి అనుక్షణము అలసట లేకుండా మన యోగక్షేమాలు మాత్రమే ఆయన చూస్తూ ఉంటారు. ఇంతకు మించినటువంటి అదృష్టం, ఇంతకు మించినటువంటి యోగం ఎవరికి పడుతుంది? అందుకనే సాయి సచ్చరితలో మన యొక్క సర్వేంద్రియాలు ఎప్పుడూ కూడా బాబానే స్మరించాలి. మన పాదాలు ఎప్పుడూ సాయి వైపే పడాలి. మన యొక్క చెవులు వారి యొక్క కథను మాత్రమే శ్రవణం చేయాలి. మన జిహ్వ ఎప్పుడూ కూడా వారి నామాన్ని కోరుకోవాలి. ఈ విధంగా సర్వేంద్రియాలు బాబా వైపుకు మరలితే మనకు మించినటువంటి అదృష్టవంతులు మరొకరు లేరు. శ్రీ సాయి సచ్చరితలో మనకు జ్ఞానబోధ అనేటువంటిది ఎంత సరళంగా ఉంటుందంటే 49వ అధ్యాయంలో ఉన్నటువంటి బోధ ప్రధానంగా 3 అంశాలు. ఒకటి, చెప్పులపైన ధ్యాసతో వచ్చినటువంటి ఆ యువకుడికి బాబా నేర్పినటువంటి పాఠం. గొప్ప సాధువు, హిమాలయాల్లో అనేక సంవత్సరాలు సాధన చేసినటువంటి సోమదేవ స్వామి ఉదంతం. నానాసాహెబ్ చందోర్కర్కు ఇంద్రియాలను ఏ విధంగా అదుపు చేసుకోవాలి అనేటువంటి విషయం పైన చెప్పినటువంటి ఈ 3 బోధలు 49వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటివి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి మనస్సును ఉత్తేజపరుస్తూ ఉంటాయి. ఒక స్నేహితులతో కలిసి హరి కానౌబా అనేటువంటి వ్యక్తి షిరిడీకి వస్తాడు. అతను బాబాను పరీక్షించాలనేటువంటి దాంతో వస్తాడు. బాగా డబ్బుంది, కడుపు నిండినోడికి సరదానే కదా, తీర్థయాత్ర అయినా సరదానే, ఏదైనా సరదానే. ఆ విధంగా బాబా దగ్గరికి వస్తారు. వచ్చి బాబా దర్శనానికి వెళ్ళే ముందు మనస్సులో ఒక సంకోచం ఏర్పడింది. చాలా ఖరీదైనటువంటి చెప్పులు వేసుకొని వచ్చాడు. అక్కడ చెప్పులు పెట్టుకోవడానికి ఇప్పట్లాగా చెప్పులు స్టాండు భద్రపరచుకోవడానికి ఏమీ లేదు. ద్వారకామై బయట వదిలేసి వెళ్తే బంగారం వదిలేసి వెళ్ళినా ఎవరు తీసుకెళ్లేటువంటి వాడు కాదు. కానీ ఇతను బంగారం కంటే ఎక్కువ అని చెప్పి ఆ చెప్పులు అనుకుంటున్నాడు. ఆ చెప్పులు లేకపోతే జీవితమే లేదనుకుంటున్నాడు. అందుకని ఎవరూ చూడకుండా కాస్త పక్కన పెట్టుకొని వెళ్తాడు. వెళ్ళి బాబా సమీపిస్తున్న కొద్దీ బాబా పట్ల కాస్త భక్తి కలిగి బాబాకు నమస్కరించి పాద నమస్కారం చేసుకొని బయటకు వస్తాడు. వచ్చేసరికి చుట్టూ అంతా వెతుకుతారు, ఎక్కడా చెప్పులు లేవు. చెప్పులు లేకపోయేసరికి మనసులో అనుకుంటాడు, అరే బాబా దర్శనం కోసం వచ్చాను, బాబాకు తెలియదా ఆ చెప్పులు నాకు ఎంత ముఖ్యమో? ఆ చెప్పులు లేకుండా ఎలా నడవగలుగుతాను నేను? ఆ చెప్పుల విలువ బాబాకు తెలిసి ఉంటే బాబా కాపాడేవారు కదా. ఇది ఒక్క హరికానోబా విషయంలో మాత్రమే కాదు, మనందరి విషయంలో ఇలానే ఆలోచిస్తాం. మనకు సంబంధించినటువంటిది ఏదైనా దూరం అయితే బాబాని అంటాం, బాబా నాకు అది ఎంత ముఖ్యమైందో నీకు తెలియదా? అది లేకపోతే నేను ఎట్లా బ్రతికేది అని చెప్పి బాబాని మనం అడుగుతూ ఉంటాం.
ఒక రకంగా చెప్పాలంటే బాబా ఏదో తీరని అన్యాయం మనకు చేసినట్టు చెప్పి మనం భావిస్తాం. హరికానాబా విషయం వేరు. హరికానాబా అప్పుడే వచ్చాడు బాబా దగ్గరికి, పెద్ద విశ్వాసం లేదు, పరీక్షించాలని వచ్చాడు. కానీ బాబా మార్గంలో కొన్ని సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళం కూడా చాలా చిన్న చిన్న విషయాల్లో బాబాను నిలదీస్తూ ఉంటాం. ఎందుకు బాబా నాకు ఇలా జరిగింది అని చెప్పి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బాబా అద్భుతమైనటువంటి అనుభవాలను ఇవ్వడానికి ఒక్కొక్కసారి మన నుంచి కొన్ని వస్తువులను, కొంతమంది మనుషులను, వీళ్ళందరినీ కూడా దూరం చేస్తూ ఉంటారు. ఒక ఆవిడ చెప్పినటువంటి అనుభవం దాదాపు 10 సంవత్సరాల క్రితం జరిగింది. ఆవిడ షిరిడీకి వెళ్ళినప్పుడు ఒక పర్సు దొంగిలించబడ్డది. అందులో గొలుసుంది, మెడలో వేసుకునేటువంటి మంగళసూత్రంతో కూడినటువంటి గొలుసు. అందరూ చెప్తారనమాట. ఏం చెప్తారంటే, ఉదయం కాకరహారతికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, మెడలో గొలుసుంటే లాగేసుకపోతారు అని చెప్పి ఎవరో స్నేహితులు వాళ్ళు వీళ్ళు చెప్పారు. చెప్తే తనేం చేసింది, మెడలో ఉంటే లాక్కపోతారు కదా అని చెప్పి హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని బయలుదేరింది సమాధి మందిరానికి. మధ్యలో రాగానే ఎవరో స్కూటర్ మీద వచ్చి ఆ బ్యాగ్ కాస్త ఎత్తుకెళ్ళిపోయాడు. సమాధి మందిరంలోకి వెళ్ళి లబోదిబోమని మొత్తుకుంది. బాబా నీ దగ్గరికి వస్తే ఇదేనా జరిగేది అని చెప్పి బాబాను చాలాసార్లు ప్రాధేయపడ్డది. బాబా ఎట్లాగైనా సరే నా సెంటిమెంట్ అది, మంగళసూత్రం వాడు ఎత్తుకపోయినటువంటిది, వేరే గొలుసు పోతే నేను బాధపడేదాన్ని కాదు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తారు, ఒకసారి దొంగతనం జరిగిన తర్వాత కష్టం అమ్మా రికవరీ అని చెప్పి. తనేం చెప్పొస్తుంది బాబాకు, బాబా నేను మళ్ళీ వస్తే గిస్తే నా మంగళసూత్రాన్ని తీసుకుపోవడానికే షిరిడీకి రావాలి, లేకపోతే నేను రాను. బాబాకు పెద్ద పరీక్ష ఇది. విచిత్రం ఏంటంటే, వాళ్ళు షిరిడీ నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి వారం రోజులకు షిరిడీ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. అమ్మా మీ బ్యాగ్ దొరికింది, మీ మంగళసూత్రం కూడా అందులో ఉంది, వచ్చి రహతా కోర్టులకు హాజరై తీసుకోమని చెప్పి. వెంటనే షిరిడీ ప్రయాణం. తను అనుకుంది కష్టం దొరకడం, ఇంకా మళ్ళీ షిరిడీ పోవడం కూడా కష్టం అనుకుంది. కానీ వారం 10 రోజులకే మళ్ళీ షిరిడీకి వెళ్ళి ఆ కోర్టులో హాజరై ఆ మంగళసూత్రాన్ని తను తెచ్చుకుంది. అంటే కొన్ని సందర్భాల్లో బాబా చేసేటువంటి చమత్కారాలు నీకు అద్భుతమైనటువంటి పాఠాన్ని చెప్పడానికి. ఎవరో చెప్పినటువంటి దాన్ని పట్టుకొని మంగళసూత్రం మెడలో నుంచి తీసి బ్యాగ్లో వేసుకొని పోతే ఏం జరిగింది? కాబట్టి షిరిడీకి వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. దొంగలు ఉండరని కాదు, ఉంటారు. కానీ మనం మరీ అతి జాగ్రత్తగా ఉంటే బాబా కూడా అక్కడ పరీక్ష పెడతాడు. ఇంకొక అద్భుతమైనటువంటి సంఘటన మీకు చెప్తాను. ఒక వ్యక్తి యొక్క పర్సు తస్కరించబడ్డది షిరిడీలో. అందులో తను పనిచేస్తున్నటువంటి కంపెనీ ఐడి కార్డు, అదేవిధంగా తన పాన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి. అయినా సరే ఆ వ్యక్తి, బాబా నీ నిర్ణయం ఎలా ఉంటే అలా, నా ఐడెంటిటీనే నువ్వు మార్చదలుచుకున్నావేమో, అన్నీ పోయాయి, పాన్ కార్డు పోయింది, అన్నీ పోయింది. సరే బాబా ఇక పైన ఎలా గడిస్తే అలా అని చెప్పి అనుకుంటాడు. అతను తన ఊరు వెళ్ళిన తర్వాత ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళు ఉద్యోగం తీసేశారు వెళ్ళినటువంటి మరుసటి రోజే. అయినా సరే అతనేమో ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. సరే ఒక చిన్న వ్యాపారం, బట్టల కొట్టు ప్రారంభిద్దామని చెప్పి ఒక చిన్న మ్యాచింగ్ సెంటర్ ప్రారంభించాడు. ఆ మ్యాచింగ్ సెంటర్ కాస్త రోజు రోజుకు దినదిన అభివృద్ధి చెంది ఈరోజు దాదాపు సంవత్సరానికి ఒక 2-3 కోట్ల టర్నోవర్ ఆ షాప్ మీద నడుస్తుంది. బాబా ఎందుకు తన ఐడెంటిటీని పూర్తిగా షిరిడీలో తస్కరించబడ్డారనేటువంటి విషయం ఆ వ్యక్తికి ఒక 2 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. అక్కడ జరిగినటువంటి 2 సంఘటనలు. ఒకటి, తను పనిచేస్తున్నటువంటి కంపెనీలో ఇక అతనితో అవసరం లేదనేటువంటి విషయం బాబాకు తెలిసింది. అందుకనే ఆ ఐడి కార్డు ఉన్నటువంటి ఆ పర్స్ తస్కరించబడ్డది. రెండవది, అతని ఐడెంటిటీయే మారిపోయింది. ఇంతకుముందు ఎవరు కూడా ఒక కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు అతను ఎవరు గుర్తుపట్టేటువంటి వారు కాదు. ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 60-70% మంది అతన్ని గుర్తుపడతారు. పలానా ద్వారకామై మ్యాచింగ్ సెంటర్ ఓనర్ అనేటువంటిది ఈరోజు తన ఐడెంటిటీయే మారిపోయింది. కాబట్టి బాబా చేసేటువంటి కొన్ని చర్యల్లో దాని అంతరార్థం మనం తెలుసుకోవాలి. హరికానాబా విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకు వచ్చాడు? బాబాను పరీక్షించాలని వచ్చాడు. ఆ పరీక్షించాలనేటువంటి వ్యక్తికి బాబా యొక్క మహత్తు ఎంత అద్భుతంగా బోధపడ్డది. బాబాకు తెలియదా నాకు చెప్పులు లేకపోతే నేను నడవనని చెప్పి వెళ్తాడు. అక్కడి నుంచి వాడాకెళ్ళి భోజనం చేస్తుంటే భోజనం రుచించదు. నిజంగా గొప్ప ధనవంతుడే, ఆ చెప్పులు కాకపోతే ఇంకో చెప్పులు కొనుక్కోవచ్చు.
చెప్పులు పోయినందుకు బాధ కాదు హరి ఇది. దేనికోసం బాధ అంటే సాయిబాబా మహాత్ముడు సర్వంతర్యామి, నా బాధ ఆయనకు తెలియదా? ఇది అసలైనటువంటి బాధ, చెప్పులు పోయినందుకు కాదు. అది గ్రహించినటువంటి బాబా ఏం చేస్తాడు, అరే నాయనా నా మహత్తుకు నాపైనే పరీక్ష పెట్టావు కదరా అని చెప్పి ఒక పిల్లవాడికి చెప్పులు ఇచ్చి హరికానోకా బేట జరీకా పేట అని చెప్పారు. ఆ జరీపేట చూపెట్టినటువంటి వాడికి చెప్పులు ఇవ్వు అని అంటారు. పిల్లవాడు ఒక కర్రగా చెప్పులు కట్టుకొని హరికాన బేట జరీకా పేట అని చెప్పి అరుస్తూ వస్తాడు. పైన ఉన్నటువంటి డాబా పైన ఉన్నటువంటి ఈ హరి చూసి అతన్ని పిలుస్తాడు, అరే నాయన ఈ చెప్పులు నీకు ఎవరు ఇచ్చారు అని అంటే, ఈ చెప్పులు నాకు సాయిబాబా ఇచ్చారు, హరికా బేటాకు ఇవి ఇచ్చి అతను జరీపేట చూసిన తర్వాత ఇవన్నీ అన్నారు అని అన్నారు. అరే హరి నేనేరా నాయన, కనోబా కొడుకును నేను, ఇదిగో జరీపేట అని చెప్పి జరీపేట చూపెడతాడు. బాబా ఆ బాలుడికి డైరెక్ట్ కూడా చెప్పలేదు. కానోబాకా బేటా హరి. కానోబా అనేటువంటి తన తండ్రి పేరు ఈ ఊరిలో ఎవరికి తెలియదు, ఎప్పుడు తన తండ్రి ఇక్కడికి రాలేదు. అయినా సరే బాబా, అరే నీవు మాత్రమే కాదురా, నీ తండ్రి తాత నీ పరివారం అంతా నాకు తెలుసు, హరికానో బేట జరీకా పేట. ఆశ్చర్యపోతాడు, అరే బాబా సర్వంతర్యామి, నేను చెప్పుల కోసం పరీక్షించాను బాబాను అని చెప్పి బాబా పైన నిజమైనటువంటి ప్రేమ అప్పుడు కలుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా దగ్గరికి భక్తితో వెళ్ళినటువంటి వారికి, పరీక్షించాలని వెళ్ళినటువంటి వారికి, ఏ కారణం చేత వెళ్ళినటువంటి వారికైనా సరే అక్కడ బాబా యొక్క అనుగ్రహం పొందకుండా వచ్చినటువంటి వారు ఒక్కరంటే ఒకరుండరు. కేవలం వారి యొక్క కృపాదృష్టి చేత మనుషుల మనస్సులు మారిపోతాయి. కఠినమైనటువంటి బండరాయి లాంటి మనుషులు కూడా మృదువుగా మారిపోతారు. అప్పటి నుండి హరి కానోబా బాబా పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారిగా తయారయ్యారు. ఈరోజు ఇంతమంది మనం అందరం కూడా అంత ఈజీగా ఏమి బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి భక్తి మనకు కలగలేదు. ఇటువంటి ఎన్నో మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అడుగడుగున పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆ పరీక్షలను తట్టుకొని సాయి యొక్క నిర్ణయం వచ్చేంత వరకు ఓపికతో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఒక మంచి ఫలితాన్నే బాబా ఇస్తారు. బాబాను అర్థం చేసుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి భక్తి మార్గం, రెండోది జ్ఞాన మార్గం. బాబా ఎప్పుడూ కూడా తన భక్తుల్లో భక్తిని నింపి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నింపుతారు. ఎందుకంటే జ్ఞాన మార్గం చాలా కఠినమైనటువంటిది. కానీ బాబా యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా, భక్తి మార్గంలో ఉండి గొప్ప జ్ఞానాన్ని కూడా మనకు ప్రసాదిస్తారు. ఆ జ్ఞానం ఏమిటి? విచక్షణ అనేటువంటి దాన్ని మనకు ముందు కలిగిస్తారు. సద్గురువు పట్ల శ్రద్ధాభక్తి కలిగి ఉండాలి. విశ్వాసం పెరిగితేనే నీవు సాయిని ఆశ్రయించినటువంటి ఫలితాన్ని పొందుతావు అనేటువంటి జ్ఞానాన్ని మనలో కలిగిస్తారు. ఇది అసలైనటువంటి జ్ఞానం. జ్ఞానానికి పరిపూర్ణమైనటువంటి అర్థం నువ్వు నమ్మినటువంటి గురువు పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడమే, శ్రద్ధ కలిగి ఉండడమే అసలైనటువంటి జ్ఞానం. ఇంతకు మించినటువంటి జ్ఞానం ఇంకొకటి లేదు. చాలామంది పుస్తకాలు చదివేసి తపస్సులు చేసేసి లేకపోతే అనేక తీర్థయాత్రలు చేసి జ్ఞానులు అని చెప్పి చాలామంది ఆ రోజుల్లో భ్రమపడుతూ ఉండేటువంటి వారు. అటువంటి ఒక జ్ఞానిని సాధువును బాబా షిరిడీకి ఎలా పట్టుకొస్తారో చూడండి. రుణానుబంధం ఉంటే మనం హిమాలయాల్లో ఉన్నా వదలడు. హిమాలయాల్లో సాధన చేసుకునేటువంటి సోమదేవ స్వామి ఒకసారి ఉత్తర కాశీలో దీక్షిత్ గారి తమ్ముడైనటువంటి భాయికి పరిచయం అవుతారు. వారు అడుగుతారు, మీరు ఎంతో ఉన్నతులు మహాత్ములు, మీరు దేశమంతటా తిరుగుతూ ఉంటారు కదా, ఎప్పుడైనా నాగ్పూర్ వైపు వస్తే మా ఇంటికి రండి అని అంటారు. నాగ్పూర్ వచ్చినప్పుడు భాయిని సోమదేవ స్వామి కలుసుకుంటాడు. కలుసుకున్నప్పుడు భాయి చెప్తారు, షిరిడీలో సాయిబాబా అనేటువంటి సత్పురుషులు ఉన్నారు, మీరు ఎట్లాగూ పోయేటువంటి దారి అదే, కోపర్గావ్లో దిగి ఒక పూట వారిని దర్శించుకొని వెళ్ళండి అంటారు. సరే, బాయి పట్ల గౌరవం, అదేవిధంగా సత్పురుషుల దర్శనం అనేటువంటి సాధువులకు ఎంతగానో శోభిస్తుంది. అందుకని ఎక్కడ ఏముంటుందో తెలియదు కదా, సాధువు యొక్క లక్షణం ఏంటంటే ఎక్కడ సత్పురుషులన్నా దర్శించుకోవాలి. సరే అని చెప్పి కోపర్గావ్లో దిగి బండి టాంగా ఎక్కి షిరిడీకి ప్రయాణం అవుతారు. షిరిడీ పొలిమోరల్లోకి వెళ్ళగానే ద్వారకామాయి పైన 2 జెండలు రెపరెపలాడుతూ ఉంటాయి. అది చూసినటువంటి సోమదేవ స్వామి ప్రయాణికులు అడుగుతారు, ఏమిటి ఆ జెండాలంటే, ఇవి బాబా కీర్తికి సూచికగా 2 పతాకాలు ద్వారకామాయి పైన ఎగరవేశారు అని అంటారు. అరే రే, నేను ఎంత పొరపాటు చేశాను, కీర్తి కోసం పాకులాడేటువంటి పతాకాలు ఎగరేసుకునేటువంటి సత్పురుషున్నా నేను చూడడానికి వచ్చినటువంటిది. ఎందుకంటే వీళ్ళందరూ గొప్ప సాధువులు,
హిమాలయాల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసేటువంటి వారు. కాబట్టి హిమాలయాల్లో ఉన్నటువంటి సాధువులకు ఇవేవి పట్టవు, వారే జ్ఞానులు అనేటువంటి దాంట్లో చాలామంది ఆ రోజులో ఉండేటువంటి వారు సోమదేవ స్వామి అందులో ఒకరు. తర్వాత ప్రయాణికులు చెప్తారు, అయ్యా మీరు జెండాలు ఏం చూశారు, బాబాకు వెండి పల్లాల్లో హారతిస్తారు, వెండి పల్లాల్లో భోజనం పెడతారు, వెండి పల్లకి ఉంది, గుర్రం ఉంది అనగానే ఇంకా మనసు పూర్తిగా కకలావికలమైపోతుంది. అరే రే, నా సమయాన్ని ఎంత దుర్వినియోగం చేసుకున్నాను, నేను ఇటు నుంచి వెళ్ళిపోదాను అని అంటే ప్రయాణికులు అంటారు, అయ్యా ఇంత దూరం వచ్చారు కదా, ఒక్కసారి చూసి వెళ్ళండి, మీ మనస్సు అంగీకరిస్తే వారికి నమస్కారం చేయండి, లేకపోతే బయట నుంచే వెళ్ళిపోండి అని అంటారు. సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఆర్భాటపు సాధువుకు నేను నమస్కారం చేయను, వారిని దర్శించుకోను, కేవలం బయట నుంచి ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి అసలు సంగతి ఏందో చూసిపోదామని చెప్పి ద్వారకామాయికి వస్తాడు. వచ్చి బాబాను చూడగానే తన తనువు పులకరించిపోయి అందరు భక్తులతో పాటు ద్వారకామాయికి వెళ్తూ ఉంటే, మెట్లెక్కుతూ ఉంటే బాబా అంటాడు, ఆగాగు నీ సాధుత్వం పోతుంది, ఈ ఆర్భాటాలు ఉన్నటువంటి నాతో నీకేం పని, మీరు స్వచ్ఛత కలిగినటువంటి వారు, మేము ఆర్భాటాలతో తూలియాడేటువంటి వాళ్ళం, కాబట్టి మాతో మీకు పని లేదు అని అంటారు. ఆ మాటలు గ్రహించినటువంటి సోమదేవ స్వామికి ఒకేసారి అంతఃకరణం కరిగిపోతుంది. అరే, పొలిమేరల్లో నేను అన్నటువంటి ఈ మాటల్ని బాబా గ్రహించారు, వీరు సర్వంతర్యామి, ఒక పరమాత్మకు తప్ప ఎవరికీ కూడా మనసుల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోలేరు, ముఖ్యంగా మనుషులను చదివేటువంటిది ఒక్క పరమాత్మ మాత్రమే అని చెప్పి ఆశ్చర్యపోతాడు. బాబా వద్దకు అనేక మంది వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు, బయటనే నిలబడి బాబాను చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా తనలో ఉన్నటువంటి అలజడి అంతా కూడా పోతుంది. తన గురువు చెప్పినటువంటి మాట గుర్తుకొస్తుంది, నీ మనస్సు ఎక్కడైతే శాంతి పొందుతుందో అదే నీ స్థలం, ఆ ప్రాంతంలోనే నువ్వు స్థిరపడిపోవాలి అని అంటాడు. మనసులో నిశ్చయించుకుంటాడు, గురువు చెప్పింది వాస్తవమే కదా, ఎన్నో యాత్రలు చేశాను, హిమాలయాల్లో, డెహ్రాడూన్లో, కాశీలో, గయలో సాధన చేస్తూనే ఉన్నాను, ఎక్కడా కూడా మనస్సుకు ఇంత శాంతి లభించలేదు, ఇక్కడ మాత్రమే లభించింది, కాబట్టి నేను ఉండేటువంటి స్థానం ఇదే అని చెప్పి నిర్ణయం చేసుకుంటాడు. సోమదేవ స్వామి మనసులో అంతరంగం కరిగిపోయి లజ్జితుడైపోయాడు. బాబాకు ప్రేమతో నమస్కరించి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో మళ్ళీ తిరిగి వారు హిమాలయాలకు ప్రయాణమవుతారు. అంటే ఎంతటి వారినైనా సరే బాబా అద్భుతమైనటువంటి భక్తి మార్గంలో చాలా సునాయాసంగా ప్రవేశపెడతారు. అంతేకాదు, బాబా చేసేటువంటి బోధ చాలా అద్భుతమైనటువంటిది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి భక్తి మార్గంలోనే కాదు, నువ్వు నిత్య జీవితంలో నీ ఇంద్రియాలను నువ్వు ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలి, ఇంద్రియాలు ఆకర్షణకు గురైతే ఎంత ప్రమాదకరం అనేటువంటి విషయాన్ని కూడా బాబా చాలా అద్భుతంగా ఇక్కడ బోధిస్తారు. ఒకసారి నానాసాహెబు బాబా వద్ద కూర్చొని వారి యొక్క పాదసేవ చేస్తున్నప్పుడు వైజాపూర్ నుంచి ఒక సంస్థానాధీశుడు వారి యొక్క స్త్రీలతో, కుటుంబ సభ్యులతో కలిసి బాబా దర్శనానికి వస్తారు. ఆ వైజాపూర్ చెందినటువంటి స్త్రీలందరూ కూడా ఎంతో అందంగా ఉంటారు. ఒక స్త్రీ బాబా చరణాలను మొక్కేటప్పుడు మేలు ముసుగు తొలగించి బాబా చరణాలపైన ఆవిడ నమస్కారం చేసుకుంటుంది. ఆమెను చూసినటువంటి నానాసాహెబ్ మనస్సు చలించిపోతుంది. ఆ సౌందర్యాన్ని చూసి రకరకాలైనటువంటి భావనలు, ఉద్రేకం నానా మనసులో చెలరేగుతూ ఉంటుంది. ఇది గ్రహించినటువంటి బాబా ఒక మాట చెప్తారు, నానా, ఇంద్రియాలు చేసేటువంటి పనిని ఇంద్రియాలను చేయని, ఎందుకు వాటిని కట్టడి చేస్తున్నావు? నీ మనస్సులో ఏ దురుద్దేశము లేకపోతే సౌందర్యాన్ని అవలోకించడంలో తప్పేముంది? ఈ భగవంతుడు సృష్టిలో స్త్రీలతో పాటు అనేక అందమైనటువంటి వస్తువులను, అదేవిధంగా ప్రకృతిని సృష్టించాడు కదా. ప్రకృతిని కళ్ళతో చూసి ఆనందిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆ ప్రకృతినే ధ్వంసం చేయాలనేటువంటి దురుద్దేశం కలిగితే దేవుడి యొక్క సృష్టిని నువ్వు విఘాతం చేస్తున్నట్టు. కాబట్టి నానా, ఇంద్రియాలు చేసేటువంటి పని ఇంద్రియాలను చేయని, ఎందుకు చూపును అదుపులో పెట్టుకుంటున్నావు? అవసరం లేదు. అందాన్ని నువ్వు ఏ దురుద్దేశం లేకుండా చూస్తే అందులో ఏమీ లేదు. నీ మనసులో దురుద్దేశం లేనప్పుడు ఇంద్రియాలు చేసేటువంటి పనిని ఇంద్రియాలు చేయని నానా అని చెప్తారు. ఈరోజు శ్రీ సాయి సచ్చరిత కేవలం ఒక కథలను, లీలలను మాత్రమే మనకు చెప్పదు. సచ్చరిత
నువ్వు ఏ సమయాల్లో ఎలా ఉండాలి, ఏ నిగ్రహాలు నువ్వు కలిగి ఉండాలి అనేటువంటి విషయం కూడా అంత అద్భుతమైనటువంటి బోధ కూడా సచ్చరితలో ఉంటుంది. ఇదే అధ్యాయంలో బాబా నానాకు చేసినటువంటి బోధ, ఇంద్రియాలను తన పని తను చేయని, ఏ దురుద్దేశం లేకపోతే నువ్వు ఇంద్రియాలను ఎందుకు అదుపులో ఉంచుకోవాలనేటువంటి విషయం పైన ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. మనస్సు అసలే చంచల స్వభావం కలిగినటువంటిది, దాన్ని స్వేచ్ఛగా విహరించరాదు. ఇంద్రియాలు కలవరపెట్టిన శరీరం ఉద్రేకపడకూడదు. ఇంద్రియాలపై నమ్మకం, విషయభోగాలను అనుభవించాలనేటువంటి లాలస ఉండకూడదు. మెల్లమెల్లగా అభ్యాసం చేస్తే మనోచాంచల్యం శాంతిస్తుంది. బానిసల వలె ఇంద్రియాలకు నీవు ఆధీనమైపోకూడదు. అవి కూడా ఎప్పుడు అణిగి ఉండవు. సందర్భానుసారంగా వాటిని జాగ్రత్తగా నిగ్రహించాలి. రూపం, దృష్టి యొక్క విషయం, వస్తువు యొక్క సౌందర్యం నిర్భయంగా చూడవచ్చు. అక్కడ సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? దుర్బుద్ధికి చోటివ్వకూడదు. మనస్సు వాసనారహితంగా చేసుకొని పరమేశ్వరుడి యొక్క సృష్టిని అవలోకించండి. అప్పుడు ఇంద్రియాలు సహజంగా నిగ్రహించబడతాయి. ఎంత అద్భుతమైనటువంటి బోధ! ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రేమ, వ్యామోహం, స్వార్థం, ఇవన్నీ కూడా ఇంద్రియాలు అదుపు లేకపోవడం వల్ల వస్తాయి. ఆ ఇంద్రియాలను ఏం చేయాలటంటే, వివేకి అయినటువంటి సారథి ఉంటే వాటిని తెలివిగా చేత్తో పట్టుకుంటాడు. అప్పుడు ఇంద్రియాలనేటువంటి గుర్రాలు కలలో కూడా చెడుదారికి పోవు. ఇలా మనస్సును శాంతింపజేసేటువంటి సమర్థుడు అయినటువంటి సారథి భాగ్యవశాత్తు మనకు లభిస్తే ఇక మనకు విష్ణు ప్రాప్తికి ఏమాత్రం కూడా డోకా ఉండదు. అందుకనే ఈరోజు మనకు సమర్థుడైనటువంటి సారథి మనకు లభించాడు. మన యొక్క ఇంద్రియాలనేటువంటి గుర్రాలను వారి పాదాల వద్ద కట్టిపడి వేస్తే ఈరోజు మనం ఆనందంగా అద్భుతమైనటువంటి భక్తి మార్గంలో విహరిస్తూ ఎప్పుడూ కూడా ఇంద్రియాలు ఆధీనంలో ఉండేటువంటి అదృష్టాన్ని ఈరోజు శ్రీ సాయి సహచర్యం వల్ల మనం పొందుతున్నాం. కాబట్టి ఇంద్రియాల అన్నింటినీ కూడా, ఆ గుర్రాలను సాయికే సమర్పించడం అనుకోండి. అందుకే చెప్తాడు హేమాడ్ పంత్ ఎప్పుడు, ఇంద్రియాలకు భక్తి అనేటువంటి పిచ్చి పట్టాలి. అవి సద్గురువు యొక్క మాటను తప్ప, సద్గురువు యొక్క దృష్టిని తప్ప ఇంకేదే కూడా అవి ఆశించినటువంటి స్థితికి సకలేంద్రియాలు పోతే నిజంగా అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి లేదు. అటువంటి అదృష్టాన్ని శ్రీ సాయి సచ్చరితం మనకు కలిగిస్తుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.